అందరికీ నమస్కారం. మన జీవితం ఒక పెద్ద గ్రంథం లాంటిది. ప్రతి నెల, ప్రతిరోజు ఒక కొత్త పేజీ, ఒక కొత్త కథ, ఒక కొత్త అధ్యాయం. కానీ మనం రాసేదంతా మనతోనే రాసినట్లు అనిపించిన ఆ పేజీలపై పడే కొన్ని అక్షరాలు, కొన్ని మార్గాలు మన కంటికి కనిపించని శక్తులు నిర్ణయించినవే. అయితే ఈ డిసెంబర్ నెలలో వృషభ, కర్కాటక రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? అంటే డిసెంబర్ మొదటి వారంలో ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ప్రత్యేక లక్షణాలు మీకు బలమవుతాయి? మరియు ఏ పరిహారాలు మీ దారిని మరింత సులభం చేస్తాయి? ఇవన్నీ ఇప్పుడు చాలా అందంగా, స్పష్టంగా, దివ్యంగా ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చివరి వరకు చూడండి. ఈ డిసెంబర్ 1వ వారం ఫలితాలు జాగ్రత్తగా తెలుసుకోండి. ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి ఈ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని వృషభ రాశి వారు అని అంటారు. అయితే వీరి లక్షణాలు మరియు స్వభావం ఎలా ఉంటుంది అంటే, వీరికి అన్నిట్లోనూ సహనం ఎక్కువగానే ఉంటుంది. ఇక మాటల్లో తొందరపడి మాట్లాడరు. వీరి మాటల్లో ఓర్పు ఎక్కువగా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకుంటే అస్సలే వెనక్కి తిరిగి చూసుకోరు. అందం, శుభ్రత అంటే వీరికి చాలా మక్కువ. పనులు స్లోగా చేస్తారు కానీ పర్ఫెక్ట్గా చేస్తారు. చాలా నమ్మకం ఉండే స్వభావం కలిగి ఉంటారు. ఆర్థికంగా స్ట్రాంగ్గా అవ్వాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇక బయట కామ్గా కనిపించిన లోపల మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ప్రేమలో మరియు సంబంధాలలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుంటారు. కానీ తనకు బాధ కలిగితే సంవత్సరాల వరకు మాత్రం మర్చిపోరు. అది గుర్తుపెట్టుకునే ఉంటారు. కొత్త మార్పులకు టైం తీసుకుంటారు. గృహశాంతి, భద్రత, కంఫర్ట్ వీరికి చాలా ముఖ్యం. ఇక డిసెంబర్ మొదటి వారం వీరికి ఎలా ఉంది అంటే, డిసెంబర్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్లా ఉంటుంది. మీరు స్లో కానీ స్టడీ ఎఫెక్ట్ని ఈసారి మీ సుపీరియర్లు గమనిస్తారు. గత నెలలో వచ్చిన కన్ఫ్యూజన్ ఇప్పుడు సర్దుబాటు అవుతుంది. కొత్త స్కిల్స్, కొత్త ఆపర్చునిటీస్ మీ లైఫ్లో క్వైట్లీ ఎంటర్ అవుతుంది. అంటే నెమ్మదిగా ఎంటర్ అవుతాయి. ఇక మీరు చేసిన పని ఆలస్యంగా జరిగితే కూడా అద్భుత ఫలితం వస్తుంది. కాకపోతే పని త్వరగా కాకపోయినా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. అంటే స్థిరత్వం మెయింటైన్ చేయండి. ఈ వారం మీరు చాలా సెక్యూర్గా మారుతారు. ఇక ఊహించని చిన్న ఇన్కమ్ సోర్స్ కూడా కనిపిస్తుంది. మీ ఖర్చులు మాత్రం నియంత్రణలోనే ఉంటాయి. కుటుంబం కోసం చేసిన కొనుగోళ్లు మీ మనసుకు సంతృప్తిని కూడా ఇస్తాయి. గతంలో పెట్టిన ఏదో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మంచి సిగ్నల్ కూడా, అంటే లాభాలు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇక ఇంట్లో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడితే మీకు మంచి స్పష్టత కూడా రావచ్చు ఏ విషయంలోనైనా. ఇక మీ పార్ట్నర్తో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అవుతాయి. గతం నుండి ఎవరో మీకు రీకనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే మీరు కామ్గా మాట్లాడితే ఏ పెద్ద సమస్య కూడా చిన్నదైపోతుంది. ఇక హెల్త్ పరంగా చూస్తే, మీరు కొంచెం టైర్డ్గా ఉంటే కూడా మెంటల్ ఫోకస్ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చిన్న మార్పులు చేస్తే మంచి ఫలితం కూడా రావచ్చు. వాకింగ్, ఎర్లీ స్లీప్ చాలా హెల్ప్ చేస్తాయి. ఈ నెల మీరు చేసిన చిన్న నిర్ణయాలు కూడా వచ్చే నెలలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. అయితే మీరు ఈ చిన్న పరిహారాలు చేసినట్లయితే మీకు అంతా శుభం ఉంటాయి. శుక్రవారం ఉదయం తులసి దగ్గర లేదా ఇంటి దేవాలయంలో పసుపు దీపం వెలిగించండి. ఒక చిన్న నెయ్యి దీపం వేస్తే కూడా మరింత శుభం కలుగుతుంది. ఆర్థిక స్థిరత, ఫ్యామిలీ పీస్, పనులు సాఫీగా జరుగుతాయి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి ఈ రాశి చక్రంలో 4వ రాశి. ఈ రాశికి అధిపతి చంద్రభగవానుడు. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల క్రింద జన్మించిన వారిని
కర్కాటక రాశి వారు అని అంటారు. అయితే ఇప్పుడు కర్కాటక రాశి వారి లక్షణాలు మరియు స్వభావం ఎలా ఉంటుంది అంటే, కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరికి ప్రేమ, కుటుంబం, అటాచ్మెంట్ ఎక్కువ. ఇక ఇనిషియేషన్ చాలా బలంగా ఉంటుంది. ఇతరులు చెప్పే మాటలపై ఎక్కువగా స్పందిస్తారు. కానీ దయ, ప్రేమ చాలా ఎక్కువగా కలిగిన వ్యక్తులు. ఇంట్రోవర్ట్ అయినా తన వాళ్ళ కోసం చాలా బోల్డ్గా మారతారు. అయితే వీరికి శాంతి, నిశ్శబ్దం, ఫ్యామిలీ బాండింగ్ అంటే చాలా మక్కువ. తమ వాళ్ళు బాధగా ఉంటే వారు అస్సలే చూస్తూ ఉండలేరు. చిన్న విషయాల్ని డీప్గా తీసుకుంటారు. కానీ ఒకసారి టార్గెట్ పెట్టుకుంటే అందరూ ఆశ్చర్యపోయేలా వర్క్ చేస్తారు. జ్ఞాపకాలను, గతాన్ని ఎక్కువ గుర్తు చేసుకుంటారు. క్రియేటివ్ మైండ్ మరియు ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటారు. ఇక ఇప్పుడు డిసెంబర్ మొదటి వారం ఫలితాల గురించి మాట్లాడుకుందాం. కెరీర్ మరియు వర్క్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల అంటే ఈ వారంలో వీరికి క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. పనిలో ఉన్న కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అవుతుంది. కొత్త రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీ ఐడియాస్ చాలామందికి నచ్చుతుంది. వాళ్ళు ప్రశంసలు కూడా ఇస్తారు. కాకపోతే మీ ఫీలింగ్ ఎక్కడ వర్క్ చేయాలో చెప్తుంది. దాని మాటే వినండి. ఇక ఫైనాన్స్ అంటే ఆర్థిక పరంగా ఎలా ఉంది అంటే, మనీ ఫ్లో స్టేబుల్గా ఉంటుంది. అనుకోని ఖర్చు వచ్చినా మీ మీద ప్రభావం మాత్రం అసలే ఉండదు. సేవింగ్స్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది. పెద్ద పెట్టుబడులు ఈ సమయం చేయకండి. ఇక కుటుంబం పరంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ బాండింగ్ ఈ నెల మరింత బలంగా మారుతుంది. మీ మాటలను అందరూ వినే పరిస్థితి వస్తుంది. పార్ట్నర్తో ప్రేమ, అర్థం చేసుకోవడం పెరుగుతుంది. మీపై ఆధారపడే ఒక వ్యక్తిని మీరు మోటివేట్ చేస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీరు ఎక్కువసేపు నిద్రపోతారు. వాటర్ ఇంటేక్ ఎక్కువ చేస్తే అంటే నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల మీకు ఇమ్యూనిటీ చాలా బాగా వస్తుంది. స్ట్రెస్ కూడా తగ్గే సమయం ఈ వారంలోనే ఉంటుంది. మీ గట్ ఫీలింగ్ ఈ నెల మీకు తప్పు డెసిషన్స్ తీసుకునే అవకాశాన్ని మాత్రం అస్సలే ఇవ్వదు. ఇక మీరు ఏ పరిహారాలు చేయాలి అంటే, ఇంట్లో నీటి దగ్గర చిన్న దీపం వెలిగించండి. మరియు సోమవారం శివాలయంలో పాలు లేదా నీళ్ళ అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మన రాశులు మనల్ని మార్చవు. మనలో ఉన్న బలం ఏ దిశగా నడవాలో చెప్పే చిన్న లైట్ మాత్రమే. డిసెంబర్ మొదటి వారం వృషభ రాశి వారికి స్థిరత, శాంతి, స్పష్టత ఇస్తే, కర్కాటక రాశి వారికి భావోద్వేగ బలం, క్రియేటివిటీ, కొత్త మార్గదర్శనం ఇస్తుంది. ఈ వారం ఎప్పుడు ఏం చేయాలో, ఎలా స్పందించాలో జీవితం మనకు స్పష్టంగా నేర్పించే కాలం. మీ రాశి ఏదైనా మీ శ్రమ, మీ మనసు, మీ విశ్వాసం వింటే మీకు వచ్చే వారం పెద్ద విజయాలకు కారణమవుతుంది. చూసాం కదా అండి, డిసెంబర్ మొదటి వారం వృషభ రాశి మరియు కర్కాటక రాశి వారి ఫలితాలు. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.